5 నెలల పసికందును చంపి నూతిలో పడేసిన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పిఠాపురం పోలీసులు వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో గత మంగళవారం అర్ధరాత్రి 5 నెలల పసిపాప అస్మితను చంపి నూతిలో పడేసిన కేసులో పాప తండ్రి నరసింగపురం గ్రామానికి చెందిన పెద్దపాటి సతీష్ ఫిర్యాదు మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ పాటిల్ మిశ్రా పర్యవేక్షణలో 3 బృందాలు ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం గాలించగా మే 11 సాయంత్రం ముద్దాయిలు శైలజ, పసుపులేటి అన్నవరంలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. సొంత అమ్మ శైలజ, అమ్మమ్మ పసుపులేటి అన్నవరం ప్రోద్బలంతో బిడ్డను చంపేసి బావిలో పడేసి గుమ్మం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి గుర్తు తెలియని వాళ్ళు చేతబడి చేసినట్టుగా క్రియేట్ చేసినట్లు తెలిపారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిజాలను వెలికితీసినట్లు తెలిపారు. ఈ మార్గం బట్టాలి బియ్యం తీసుకోనా తీసిపోతానే యష్మిత తీసిపోనా మా ఇంటికి తీసిపోనా నిన్ను తీసిపోనమ్మా నిన్ను తీసిపోనా తీసిపోతాను మా ఇంటికి నీ అమ్మొద్దు నీకు మీ నానొద్దు నేను తీసిపోతానే తీసిపోనా తీసిపోను తీసిపోనా తీసిపోనా తీసిపోనమ్మా నేను మా ఇంటికి సైలెంట్లోనే ఉందండి. నేనెట్టానండి. ఇలా తీసిరామ్మ ఇది తీసి అంతే 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 అమ్మాయిని ఇటు పంపించండి. అమ్మాయిని అటు పంపండి. నువ్వు కాదు నువ్వు అట్టున్నావు ఇంకా కొంచెం గౌతమ్ సౌండ్ తగ్గించు. సెట్ 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 తగ్గించమని చెప్పు. మేడం అసలు చూడండి మన పోయిన అలా జరిగింది. మధ్యాహ్నం వద్దనే వెళ్తున్నాడు. సెల్ ఫోన్ ఇక్కడ పడేసింది సార్. వచ్చేస్తున్నారు.
కొంచెం వెనక అన్న, కొంచెం వెనక. అయ్యా పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు 6వ తారీఖు అర్ధరాత్రిని మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఈ ఎవరైతే యశ్వంత్ అనేటువంటి పాప 5 నెలల 14 రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా 3 బృందాలు ఏర్పడి త్వరితగతిలో ఏమి జరిగింది, ఏంటి ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతపడులు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికందుని చంపేశారనేటువంటిది జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్రూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్క్వాడ్స్ని రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ పసికందు యశ్వంత్ని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి అన్నవరం అలాగే తల్లి అయినటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము. దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింగపురానికి చెందినటువంటి ఫస్ట్ లేడీ సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆడ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. 2004లోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము, ఇద్దరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టడము, ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అయినటువంటి శైలజ చెప్పటము, తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపని మనిద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తామనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే 6వ తారీఖు నైటు తెల్లవారిది 7వ తారీఖు అనగానే సుమారు 1 గంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలటం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము. ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నామంటే అంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్లవలసింది, ఈ కేసు ఖచ్చితంగా మర్డర్, హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయిందన్నట్టు. అంటే మన యొక్క వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి ఇది అనేటువంటిది పోలీసుల్ని దృష్టి మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది. తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లికి ఇష్టం లేక తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది. సార్ ఇది ఎంతకాలం నుంచి ప్రణాళిక వేసుకున్నారు సార్ ఇలా మర్డర్ చేయాలని? మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే A1 ఉన్నటువంటి అన్నవరం, A2 అయినటువంటి శైలజ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేద్దారా లేకపోతే ఏం చేద్దారా అనేటువంటిది ఒక ఫైనల్గా వీళ్ళు చంపేసి పడేసిద్దాం అనేటువంటిది ఒక 10-15 రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది. సార్ ఇంక ఎవరి పాత్రలో ఉందండి నిద్రే సార్? ఖచ్చితంగా ఇంకా దర్యాప్తులో తెలియవలసింది ఉన్నదండి. ఇది దర్యాప్తు జరుగుతుంది. అది కూడా దర్యాప్తు జరుగుతుందండి. అది దర్యాప్తులో తేలుతూ ఉంటుంది. అది జరుగుతుంది.
ఈమె ఎవరైతే యానాది కులం సంబంధించినటువంటి వాళ్ళు ఈమె ఎప్పుడు కూడా అంటే ఆ ఏరియాలో కూడా కొంచెం పెద్ద మనిషిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది అనేటువంటిది. ఏదన్నా వస్తే కనుక వాళ్ళందరికీ కూడా న్యాయం అది చెప్తూ ఉంటుంది అనేటువంటిది ఆ ఏరియాలో కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తు ఎవరైనా చేర్చొచ్చండి ఇందులోని మంటలానికి ఎవరు ఉన్నారండి మీకు అనుమానితులు ఎవరన్నా? అది ఇప్పుడైతే చెప్పలేమండి, దర్యాప్తులో కాదు. మటర్లో తండ్రి పాత్ర ఏమైనా ఉందని భావిస్తున్నారు సార్? అది కూడా దర్యాప్తులో తేలుతుందండి. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతుందండి దర్యాప్తు. అయితే మనం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి సమాచారాన్ని బట్టి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ ఏంటంటే కనుక చేటపల్లి అనేటువంటిది కాదు, అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అది వాళ్ళ అక్కడ వేసి ఇది మటర్ కాదు, ఎవరో చేతబడి చేద్దాము అనేటువంటిది పోలీసు వారి దృష్టి మరలించడానికి, ప్రజలకి దృష్టి మరలించడానికి, మేము చేయలేదనేటువంటిది చెప్పడానికి చేసినటువంటిది అనేటువంటిది ఖచ్చితంగా దర్యాప్తులో అయితే కనుక తేలిందండి. అంటే వాళ్ళు ఒప్పుకున్నారండి. ఎప్పుడు కూడా ముద్దాయి అనేటువంటి కన్ఫెషన్ అడ్మిసిబుల్ కాదండి. ఇది దర్యాప్తులోనే ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి అది డాగ్ స్క్వాడ్ టెక్నాలజీ ఉపయోగించి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉపయోగించి దర్యాప్తు చేస్తేనే దానికి అది జుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాత దాన్ని అడ్మిసిబుల్గా తీసుకుంటారు అనేటువంటిది ఆ దర్యాప్తులో ఉన్నటువంటి తరీకా అండి. సంఘటన చూసుకుంటే ఇటు ప్రేమించుకోవడం అనేది రోజు రోజుకి ఏదో మానవ సంబంధాలు అని ఏది ఏమైనా ప్రేమ వివాహము చేసుకున్నది ఆళ్ళ తల్లిదండ్రులని ఏళ్ళ తల్లిదండ్రులని కాదనేటువంటి చేసుకున్నటువంటిది 2024 అగ్గిన తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ మనస్పర్ధలు వచ్చినటువంటిది అనేటువంటిది. అది ఏది ఏమైనా ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు అనేటువంటిది జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కువగా పోలీస్ స్టేషన్కి రావడం, మళ్ళీ అవి సర్దుబాట్లు యువతకి అంటే పోలీసు వారు పెద్దలు చెప్పేది ఏంటంటే కనుక ఖచ్చితంగా మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు పెద్దలు చెప్పినటువంటిది మన యొక్క అభిప్రాయాన్ని రెండు కలిపి చేసుకుంటే కనుక జీవితాంతం సుఖపడతారనేటువంటి మా పోలీసు వారు తరపున, మీ మీడియా మిత్రుల తరపున ప్రజలందరికీ తీసుకునేటువంటి కనుక మంచి జరుగుతుంది. ఇది ఏదైతే చేతబడి కింద సృష్టించినటువంటిది పసుపు, కుంకుమ, నిమ్మకాయలు అనేటువంటిది అంటే కొన్ని కట్టుబాట్లు, కుల ఆచారాలు, కొంతమంది నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేటువంటి దానిలో భాగంగానే అంటే ఏళ్ళలో జరిగేటువంటి దానిలో భాగంగానే చేసినట్టుగా మాకు కొంచెం తెలిసింది. అలాగే మెయిన్ ఏంటంటే కనుక పోలీసు వారి దృష్టి మరలించడము, ప్రజల దృష్టి మరలించడము, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది చేతబడి మేము చేయలేదనేటువంటి తెలియజేయడానికి చేసినట్టుగా మాకు కనిపిస్తుందండి. దీన్ని ఒక బరువు హత్యగా భావించడంలో అయితే కనుక ఆ విధమైనటువంటిది సాంకేతికాలు ఏమీ లేవండి. యాక్చువల్గా ఏంటంటే కనుక వీళ్ళిద్దరికీ పడకపోవటము, తల్లికి కూడా మొదటి నుంచి కూడా ప్రేమ వివాహం అనేటువంటిది నచ్చకపోవటము, ఈ రెండు వల్ల జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.